భారతీయ విద్యా వ్యవస్థని నాశనం చేసి, దాని ప్లేస్‌లో బ్రిటిషోడొచ్చి వాళ్ళదైనటువంటి మెకాలే విద్యా విధానం తీసుకురావడం ఒక ఎత్తైతే, స్వతంత్రం వచ్చాక మత విద్య హిందువులకు ఉండకూడదు, ముస్లిములకు ఉండొచ్చని చెప్పినటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. సెక్యులరిజం పేరుతో హిందుత్వాన్ని, హిందూ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. లేదా భారతీయ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఉత్తిష్ట భారత్‌కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందింది. ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచిన దేశం మనది. కాలక్రమేణా విదేశీ దాడులు మరియు వలస పాలన ప్రభావంతో మన విద్యా వ్యవస్థ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇటీవల ఒక చర్చలో వెల్లడైన అంశాల ఆధారంగా మన విద్యా విధానంపై ఒక లోతైన విశ్లేషణ ఇక్కడ చూద్దాం. చరిత్రను పరిశీలిస్తే సుమారు 800 ఏళ్ల మొఘల్ పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 1000 మదర్సాలు ఉండేవని అంచనా. కానీ విచిత్రం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన గత 75 ఏళ్ల కాలంలో ఈ సంఖ్య దాదాపు 3.5 లక్షలకు చేరుకుంది. దీని వెనుక కేవలం విద్యాపరమైన కారణాలే కాకుండా రాజకీయ ప్రయోజనాలు మరియు ఓట్ బ్యాంక్ రాజకీయాల ప్రభావం ఉంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన కాన్వెంట్ విద్యా విధానం నేటికీ రాజ్యం ఏలుతోంది. మొఘల్ పాలన అంతమైన మదర్సాల వ్యవస్థ ఎందుకు విస్తరిస్తుంది? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా మనం ఇంకా వాళ్ళ విద్యా చట్టంలో ఎందుకు బందీలుగా ఉన్నాం? స్వతంత్ర భారత్ తనకంటూ ఒక సొంత విద్యా విధానాన్ని, ఇండజీనియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు పటిష్టం చేసుకోలేకపోయింది? ప్రపంచానికి అక్షరం ముక్కల రాని రోజుల్లోనే భారతదేశం అత్యున్నత ప్రమాణాలతో కొన్ని విశ్వవిద్యాలయాలు నడిపింది. తక్షశిల ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. నలంద జ్ఞాన సంపాదన నిలంఘించిన రెండో అతి పురాతన విశ్వవిద్యాలయం. మన విద్యా వ్యవస్థ కేవలం డిగ్రీల కోసం కాకుండా జీవన వేదాంతాన్ని మరియు శాస్త్రీయ దృక్పథాన్ని నేర్పేది. ప్రపంచానికి భారత్ అందించిన మేధావులు, భారతీయ విద్యాపీఠాల నుండి ఉద్భవించిన కొందరు మహానుభావులను స్మరించుకుంటే మన వారసత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆచార్య చాణక్యుడు రాజనీతిజ్ఞతలో మేటి, ఆచార్య సుశ్రుతుడు శస్త్రచికిత్స సర్జరీలో పితామహుడు, ఆచార్య చరకుడు ఆయుర్వేద వైద్య శాస్త్ర నిపుణుడు, మాధవకరుడు వ్యాధి నిర్ధారణలో శాస్త్రంలో అగ్రగామి. నేటి తరం విద్యార్థులకు మన మూలాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరాయి సంస్కృతిని ప్రతిబింబించే విద్యా విధానాల కంటే భారతీయ ఆత్మను మరియు ఆధునిక శాస్త్రీయతను మేళవించిన సమగ్ర విద్యా విధానం అమల్లోకి రావాలి. అప్పుడే మనం మళ్ళీ విశ్వగురు స్థానాన్ని అధిరోహించగలుగుతాం.